అలాగే మన దగ్గరకి మరి ఎవరన్నా బర్త్డేకి గిఫ్ట్స్ ఇచ్చుకుంటాం కదా, అవునా కాదా? మరి చిన్ని యేసయ్య గిఫ్ట్స్ ఇవ్వాలి కదా, అందుకని ముగ్గురు జ్ఞానులు, ఓబియా చక్కగా జ్ఞానులు బొమ్మలు గీసుకొని తెచ్చింది. గుడ్ గర్ల్. ముగ్గురు జ్ఞానులు వస్తున్నారు అన్నమాట. వాళ్ళు ఎక్కడి నుండి వస్తున్నారు? తూర్పు దేశం నుండి వస్తున్నారు. చూసారా చక్కగా మన దారి చూపిస్తుంది. చూడండి నక్షత్రం దారి చూపిస్తుంటే ఎంత చక్కగా జ్ఞానులు వస్తున్నారు. జ్ఞానులకి నక్షత్రం దారి చూపిస్తుంది. చూసారా నక్షత్రం? ఆ నక్షత్రం వస్తున్న వైపే ఎంత చక్కగా వస్తున్నారు. రండమ్మా, జ్ఞానం చూసారా చక్కగా వచ్చేసారు. అయ్యా మీరెవరు? చూడటానికి చాలా జ్ఞానవంతుల్లాగా ఉన్నారు. ఎక్కడి నుండి వచ్చారు? ఏ దేశం నుండి వచ్చారు? మాకు మా పిల్లలకు కొంచెం చెప్తారా? మేము తూర్పు దేశపు జ్ఞానులము. మేము బంగారం తీసుకొచ్చాము. ఈ నక్షత్రమే మాకు దారి చూపించింది. ప్రభువుకు ఇవ్వడం కోసము బంగారము తీసుకొచ్చాము. ఎందుకంటే పసిబాలుడైనటువంటి యేసయ్య మనకు మన పాపాలను క్షమించేటువంటి వాడు కాబట్టి, ఈ బంగారం కంటే విలువైనటువంటి మన పాపాలను క్షమిస్తున్నాడు కాబట్టి, ఈ బంగారమును ఈ పసిబాలుడైనటువంటి యేసయ్యకు నేను కానుకగా తీసుకువచ్చాను. బంగారము నీ వంగీకరించు ప్రభు. హల్లెలూయా 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 ఆమేన్. ఓ రాత్రి వింత తారహో రాజతేజరమ్యమౌ పశ్చిమాను పోయి పోయి నడుపుమమ్ము శాంతికి. చూసారా పిల్లలు? రెండవ జ్ఞాని ఆయన ఏం తెచ్చారో తెలుసా? బోళం తెచ్చారు. మీకు తెలుసా బోళం అంటే ఏంటో? తెలియదు కదా. ఆ జ్ఞాని గారిని అడుగుదామా బోళం అంటే ఏంటో, ఎందుకు తెచ్చారు? జ్ఞాని గారు చెప్తారా? చిన్ని రాజుకు నేను బోళంను బహుమతిగా తెచ్చాను. ఇది ఒక సుగంధభరితమైన మొక్క నుండి వచ్చిన జిగురు. దేవాలయంలో ధూపం వేయడానికి ఇంకా ఔషధాలకి వినియోగిస్తారు. చిన్ని రాజుకు ఏమైనా అనారోగ్యాలు కలుగుతాయేమో అని తెచ్చాను. ఇది అత్యంత విలువైనది కూడా, అందుకే నేను ఈ బోళం తెచ్చాను. నీ వంగీకరించు ప్రభు. హల్లెలూయా 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 పడును. ఓ రాత్రి వింత తారహో రాజతేజరమ్యమౌ పశ్చిమాన పోయి పోయి నడుపుమమ్ము శాంతికి. పిల్లలు చూసారుగా, మూడవ జ్ఞాని కూడా వచ్చేసారు. ఆయన ఎవరు? ఎందుకు వచ్చారో, క్రీస్తు ప్రభువుకు ఏమి బహుమతి తెచ్చారో ఆయన్ని అడుగుదామా? జ్ఞాని గారు మీకు చెప్తారా ఎక్కడి నుండి వచ్చారు? నేను తూర్పు దేశం నుంచి వచ్చాను. నేను సాంబ్రాణి తీసుకొని వచ్చాను. తూర్పు దేశంలో సాంబ్రాణి చాలా విలువైనది. సాంబ్రాణితో దేవునికి ధూపం వేస్తే దాని నుంచి వచ్చే పొగలు మన ప్రార్థన వలె దేవునికి చేరతాయి. చిన్ని రాజుకి నేను ఇచ్చేది ఇది చిన్న కానుక. నీ నర్పిన్